15 మంది ఆ గ్రామంలో ఉన్న వారిని సభ్యులుగా ఉంచుతూ అటవీ హక్కుల కమిటీ ఏర్పాటు చేసి ఈ అటవీ హక్కుల కమిటీ ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ చేస్తూ గ్రామ సభకు నివేదిక ఇవ్వాలి. గ్రామ సభ దాని మీద ఒక తీర్మానం చేస్తుంది. ఇవ్వాలా వద్దా, ఎంతకి ఇవ్వాలి, సాక్ష్యాలు సరిగ్గా ఉన్నాయా లేదా, ఇవన్నిటిని కూడా ఆ నివేదికలో పెట్టి ఒక సిఫార్సు చేయాలి. ఎవరికి చేయాలి గ్రామ సభ సిఫార్సు అంటే తాలూకా స్థాయిలో అంటే సబ్ డివిజనల్ స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ చట్టం కింద. దాన్నే సబ్ డివిజనల్ లెవెల్ కమిటీ అంటారు, SDLC అంటారు, సబ్ డివిజనల్ లెవెల్ కమిటీ. ఆ ఆర్డీఓ ఆర్డీఓ ఏ డివిజన్కి ఉంటే ఆ డివిజన్లో ఉన్న ఆర్డీఓ లేదా సబ్ కలెక్టరు ఆయన ఆధ్వర్యంలో ఒక ఫారెస్ట్ ఆఫీసరు, ఒక ట్రైబల్ వెల్ఫేర్ లేదా సోషల్ వెల్ఫేర్ ఆఫీసరు, కొంతమంది ప్రజాప్రతినిధులతోటి ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కమిటీ గ్రామ సభలు పంపించిన సిఫార్సులని స్క్రూటినీ చేయాలి. గ్రామ సభ సరిగా రికమెండ్ చేసిందా లేదా, చట్టపరంగా అన్నీ ఉన్నాయా లేదా, నిజంగా వాళ్ళకి హక్కులు ఉన్నాయా లేదా, లేదా హక్కు లేని వాళ్ళకి ఏమన్నా గ్రామ సభ సిఫార్సు చేసిందా, ఈ వివరాలన్నిటినీ సబ్ డివిజన్ లెవెల్ కమిటీ స్క్రూటినీ చేసి హక్కు పత్రాలు జారీ చేయటం కోసం జిల్లా కమిటీకి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. జిల్లా కమిటీలో ఎవరు ఉంటారంటే 3 వ్యక్తులు ఉంటారు. జిల్లా కలెక్టర్, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ లేదా సోషల్ వెల్ఫేర్ ఆఫీసరు, జిల్లా అటవీ అధికారి DFO, ఈ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అంటారు. జిల్లా స్థాయిలో ఎవరైతే ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటారో వారు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ 3 వ్యక్తులు ఈ హక్కు పత్రం మీద సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఈ 3 కనుక సంతకం పెడితే ఆ భూమికి హక్కు పత్రం వచ్చినట్లే. ఇది ప్రక్రియ. అంటే దరఖాస్తు అటవీ హక్కుల కమిటీకి పెట్టుకుంటే అది గ్రామ సభకు వెళ్తుంది. గ్రామ సభ నుంచి సబ్ డివిజనల్ కమిటీకి, సబ్ డివిజనల్ కమిటీ నుంచి DLC అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి వస్తుంది. DLC సంతకం పెడితే హక్కుపత్రం జారీ అవుతుంది. ఈ మొత్తం ప్రక్రియని సూపర్వైజ్ చేయడం కోసం రాష్ట్ర స్థాయిలో స్టేట్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థలన్నీ ఇంతకు మునుపు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రోజున ఎక్కడెక్కడైతే ఈ కమిటీలు లేవో మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఇది ప్రక్రియ. ఒకవేళ కనుక ఎక్కడైనా సరే మీరు పెట్టుకున్న దరఖాస్తు కనుక తిరస్కరణకు గురైతే ఆ పై స్థాయికి అప్పీల్ చేసుకునే అవకాశాన్ని చట్టం కల్పిస్తుంది. గ్రామ సభ తిరస్కరిస్తే SDLCకి సబ్ డివిజన్ లెవెల్ కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చు. SDLC తిరస్కరిస్తే DLCకి అప్పీల్ చేసుకోవచ్చు. ఒకవేళ DLCనే తిరస్కరిస్తే ఇక అప్పీల్ చేసుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే అదే ఫైనల్ అథారిటీ. DLC డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీనే ఫైనల్ అథారిటీ. కానీ DLC కనుక తప్పు చేస్తే స్టేట్ లెవెల్ మానిటరింగ్ కమిటీకి కంప్లైంట్ అన్నా చేయొచ్చు, లేదా భారత రాజ్యాంగంలో ఉన్న హక్కుల ఉల్లంఘన ఏదైనా జరిగితే హైకోర్టులో వచ్చి కేసు వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ప్రక్రియ.